నమస్తే అండి, నేను రజాక్. అనుకున్న వీళ్ళు అటు తిప్పి అన్వేష్ టాపిక్ని పవన్ కళ్యాణ్ గారి వైపు తీసుకొస్తారని అనుకున్నా తీసుకొచ్చినారు. ఇప్పుడు అన్వేష్ విషయంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలి అంటూ ఎన్ఆర్ఐస్ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే దానిలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నిలదీయడం అయితే జరుగుతుంది. మీరు అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పినారు కదా, మరి మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు సీతాదేవిని ద్రౌపది దేవిని అని చెప్పేసి అతను దూషిస్తే అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో నేను వాళ్ళందరికీ కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అసలు హిందూ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే, మనం కాదా? మీరంతా కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కరు స్పందిస్తేనవుతుందా? ఒక క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి? కాదు. నెంబర్ 3, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఎక్కడైనా స్పందించినాడా? లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాలా? 100% స్పందించాల్సిన టైం అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకో కూడా చెప్తాను. ఈ విషయంలో ఇప్పటివరకు బీజేపీ నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ రాలా. ఆంధ్ర బీజేపీ నుంచి ఇతర విహెచ్పి సంస్థల వాళ్ళు కొంచెం రియాక్ట్ అయినారు. అతని మీద కళ్యాణి గారు ఏదో కేసు పెట్టించినారు, అలాగే విహెచ్పి వాళ్ళు కేసులు పెట్టారు. తప్ప పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు పెద్ద ఎవరు కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఎవరు కనిపించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నిలదీయడం అయితే జరుగుతుంది. మీరు అదేమంటే మీరు అన్అపాలజెటిక్ సనాతని కదా, మరి మీరు స్పందించకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు అడిగారు? రవి తెలుగు ట్రావెలర్ అట అతను ఎవరో. సో అతను వచ్చేసి ఎన్ఆర్ఐ అట, వేరే దేశంలో ఉంటాడట. అయితే ఏంటంటే ఆయనకు పెద్ద గట్టు పంచాయతీ అయితే నడిచిందట. ఆ నడవడం ఏంటంటే ఒకప్పుడు ఇదే రవి తెలుగు ట్రావెలర్ అనేటటువంటి వ్యక్తి నా అన్వేషణ అనేటటువంటి వ్యక్తికి సాయం చేస్తే, డబ్బు రూపంలో హెల్ప్ చేస్తే, చివరాఖరికి ఈ రవి తెలుగు ట్రావెలర్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క వైఫ్ని ఒక ప్రాస్టిట్యూట్ అంటూ గంటకు $100 తీసుకుంటుంది అంటూ ఈ వ్యక్తి మాట్లాడేటువంటి వీడియోలన్నింటినీ కూడా అతను నిన్న మొన్న ప్రజెంట్ చేసినట్టుగా వచ్చిందనమాట. ఇప్పుడు అతను అడుగుతున్నాడు, ఎందుకు? ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది, ఎవరిని పట్టుకుంటే ఇక్కడ అన్వేష్ టార్గెట్ అవుతాడు, ఎవరిని పట్టుకుంటే గట్టిగా జనం పట్టుకుంటారంటే అది పవన్ కళ్యాణ్ గారిని. మరి అతను అడిగిన దాంట్లో తప్పు ఉందంటే తప్పులేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఇంటర్వ్యూ రావట్లేదు, ముందుకు రావట్లేదు. సామాన్య ప్రజానీకం బయటకు వస్తున్నారు, హిందువులు బయటకు వస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు ఎవరో కూడా ఎందుకని మాట్లాడట్లేదు. నేను హిందూ కానప్పటికీ కూడా ఈ విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సీతాదేవిని అంత దుర్మార్గంగా మాట్లాడినాడు, ద్రౌపది దేవిని మాట్లాడినాడు, హిందూ దేవాలయాల మీద ఉండేటటువంటి విగ్రహాలకి మాట్లాడినాడు. అక్కడితో ఆగకుండా మన గరిగిపాటి గారి గురించి అడ్డగోలు కారుకొత్తలు కోస్తారంటూ మాట్లాడినాడు. సో ఇంత మాట్లాడినాడు కదా, ఆయన చిన్నోడా? పద్మశ్రీ అవార్డు గ్రహీత. మరి అలాంటి వ్యక్తిని ఇంత తోలనని మాట్లాడితే రాజకీయ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? అతను అడిగిన దాంట్లో కూడా వస్తుందా? మీరు చెప్పండి. రాజకీయ నాయకులు స్పందించాలా లేదా? సినిమా వాళ్ళు స్పందించాలా లేదా? ఎందుకు సినిమా వాళ్ళు, ఎందుకు రాజకీయ నాయకులు స్పందించట్లేదు? ఒక అనసూయ శివాజీ గారు తనని ఇలాంటి బట్టలు వేసుకోమ్మా అని ఎక్కడ కూడా చెప్పలేదు, ఇలాంటివి వేసుకోవద్దు అని కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఆమె స్పందించి ఆయన మీద ఆ స్థాయిలో మాట్లాడింది. చిన్మయి మాట్లాడింది. మరి ఈ రోజున ఈ వ్యక్తి సీతాదేవిని ద్రౌపది దేవిని ఎన్ని విమర్శలు చేస్తే ఎందుకు మాట్లాడలేదు చిన్మయి? ఎందుకు మాట్లాడలేదు అనసూయ? ఎందుకు మాట్లాడలేదు బిఎస్ రవి? ఎందుకు మాట్లాడలేదు ఆర్జీవి? ఎందుకు మాట్లాడలేదు నాగబాబు? ఎందుకు మాట్లాడలేదు ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు? కేవలం శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతారా? వాళ్ళని తిట్టకపోయినా కానీ వాళ్ళనైతే టార్గెట్ చేస్తారా? మరి నా అన్వేష్ విషయంలో ఎందుకని చెప్పేసి వెనకడిగేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి స్పందించరు, రాజకీయ పార్టీల దగ్గర నుంచి స్పందించరు. సామాన్యుల్లో కొంతమంది ఇదే మతంలో పుట్టి ఇదే మతంలో పెరిగితే అదే వ్యక్తికి ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరినీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, మీరు రంగంలోకి దిగండి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను మాట్లాడేటువంటి భాషని, ఇతను పుచ్చకాయ చూపించి చేసినటువంటి వికృత చేష్టల్ని ఈ రోజున మన దేశ స్థాయి దిగజార్చే విధంగా ఇతర దేశాలతో కంపేర్ చేసేటటువంటి విధానాన్ని, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపిస్టులు అంటూ ప్రొజెక్ట్ చేసేటటువంటి తీరుని మీరు బయటకు రావాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఇది జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం అయితే చేయకూడదు, మంచి చేయకూడదు. ఎందుకంటే దైవం పక్కన నిలబడడం తప్పు కాదు, దేవతల పక్కన నిలబడడం తప్పు కాదు, అన్యాయుడి పక్కన నిలబడమే తప్పు. ఆ వ్యక్తి అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద మరి చర్యలు తీసుకోకపోతే ఎలా? తీసుకోవాలి కదా, తప్పనిసరిగా అతనికంటూ ఒక శిక్షణ వేయించే విధంగా చేయాలి కదా. మరి మీరు స్పందించాలి కదా, అవసరం వచ్చింది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగండి దయచేసి. అతను ఎవరైతే రవి తెలుగు ట్రావెలర్ అడిగినాడో అతను అడిగిన దాని ప్రకారం మీరు హిందూ ధర్మానికి ఈ రోజున ఒక సపరేట్ బోర్డు కావాలని కూడా అడుగుతున్నారు. హిందూ పరిరక్షణ బోర్డు మరి ఏదో అడగడం జరుగుతుంది, సనాతన పరిరక్షణ బోర్డు ఏదో అడుగుతున్నారు.
సో అలాంటి బోర్డులు వచ్చే కంటే ముందు కూడా ఇలా ఎవడైనా సరే హిందూ మతం మీద దాడి చేస్తూ ఉంటే, హిందూ దేవతల్ని తిడతా ఉంటే, మహిళల గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటే, కారుకూతలు కూస్తూ ఉంటే, ఇలాంటి వ్యక్తులు మేము వదిలిపెట్టమనే సంకేతాలని మీలాంటి వాళ్ళే స్టార్ట్ చేయాలి. ఒక శివాజీ గారి మీద ఆ స్థాయిలో మాట్లాడినటువంటి నాగబాబు గారు కూడా ఈ విషయంలో రెస్పాండ్ కాలేదు. అలాగే సోకాల్ చాలామంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు, అతనికి కొంతమంది అయితే పాజిటివ్గా కామెంట్లు చేస్తూ ఉన్నారు. నాకు అది అర్థం కాలేదు. మరి అతను ఏం దేశాన్ని ఉద్ధరించాడో నాకైతే తెలియదు, కానీ పాజిటివ్గా కామెంట్లు చేసేటువంటి వ్యక్తులు కొంచెం గుర్తుపెట్టుకోండి, అది మీ ఇంటి దాకా వచ్చేటువంటి రోజులైతే వస్తాయి. మంచి చెప్పినటువంటి వ్యక్తుల నోళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ రోజున జనం మరి ఎందుకు ఎదురు తిరిగినారు, జనం ఎందుకు ఆ వ్యక్తిని అంతలా టార్గెట్ చేస్తూ ఉన్నారు, సమాజం ఎందుకు నిలదీస్తూ ఉంది ఆ వ్యక్తిని అతను తప్పు చేయకపోతే. ఇంకొక మాట ఇక్కడ ఏమంటే, ఇతను వచ్చేసి ఇండియన్ పాస్పోర్టే హోల్డ్ చేస్తాడు అనమాట. మరి ఆ పాస్పోర్ట్ రెవెన్యూస్ వీటి కోసం అతను ఇండియా రావాల్సి ఉంటుంది. సో వేరే దేశానికి సంబంధించినటువంటి పౌరుడైతే పాస్పోర్ట్ ఉన్నట్టయితే ఆ వ్యక్తిని పట్టుకోవడం కష్టం, ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం కష్టం. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి పాస్పోర్టే పెట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి మరి అతన్ని పట్టుకోవడం పెద్ద కష్టమైతే కాదు, అతన్ని ఇండియా తీసుకురావడం పెద్ద కష్టమైతే కాదు. ఎందుకంటే పాస్పోర్ట్ని హోల్డ్ చేస్తామనో లేదంటే ఫ్రీజ్ చేస్తామనో అనే ఒక సంకేతాన్ని అతనికి పంపిస్తే కనుక, నువ్వు ఇండియా వచ్చి దీనికి సంబంధించినటువంటి సంజాయిషి ఇచ్చుకోకపోతే మేమేమాత్రం కూడా ఉపేక్షించాం అని చెప్పేసి ఒక సిగ్నల్ కనుక అక్కడ పంపిస్తే కనుక, ఎలా ఇప్పుడు ఎంబసీలు ఉంటాయి, ప్రతి దేశంలో కూడా ఒక ఎంబసీ ఉంటుంది. సో అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎంబసీకి సంబంధించి చెప్పాలని కంట్రీకి పోయినాడట, ఏదో థాయిలాండ్ ఏదో కంట్రీకి పోయినట్టున్నాడు. సో ఆ కంట్రీకి సంబంధించి కూడా ఏదో అది అద్భుతమైన కంట్రీ, ఈ దేశంలో మహిళలు చాలా అద్భుతంగా ఉన్నారు, ఇక్కడ ఎలాంటి ఏం జరగట్లేదు, ప్రాస్టిట్యూట్ లీగల్ కదా బాబు ఆ కంట్రీల్లో, 14 ఏళ్ళ పాపలతో మనం తిరుగుతాం కదా. సో ఇండియాలో అలాంటివి నడవు కదా. కాబట్టి మరి అలాంటి చేసినటువంటి వ్యక్తిని తప్పనిసరిగా తీసుకురావాల్సిన బాధ్యత మన గవర్నమెంట్స్ కూడా ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ కూడా స్పందించాలి. బీజేపీలో నాకైతే ఎవరు కూడా పెద్ద అనిపించలేదండి. బీజేపీ పార్టీ దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు కావచ్చు, తెలంగాణకి సంబంధించిన బీజేపీ నాయకులు కావచ్చు, పెద్దగా ఎక్కడ కూడా స్పందించినట్టు. ఇప్పుడు సోము వీర్రాజు గారు ట్వీట్ చేసినారా, పురంధేశ్వరి గారు ట్వీట్ చేసినారా, లేదంటే కనుక వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వేసినాడా, పాతూరు నాగభూషణం అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రియాక్ట్ అయినాడా? అసలు బీజేపీ పార్టీకి తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది వ్యక్తులు రియాక్ట్ అయినారు? ఇక టీడీపీ పార్టీ విషయానికి వస్తా. టీడీపీ పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మెజారిటీ హిందువుల పార్టీ, తెలుగు పార్టీ. మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే బాగుండేదేమో, రియాక్ట్ అయితే బాగుండేదేమో, క్వశ్చన్ చేస్తే బాగుండేదేమో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక క్వశ్చన్ కానీ ఏంటంటే నాకు ఉన్నది టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాత్రం అతను మాట్లాడినటువంటి మాటలకి ఖండించే విధంగా ఈరోజు పోస్టులు వేయడం అయితే జరిగింది, సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది గుడ్ ఇనిషియేటివ్. బట్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు రావాలా, టీడీపీ పార్టీ దగ్గర నుంచి రావాలా, అలాగే వైసీపీ దగ్గర నుంచి కూడా రావాలా, వైసీపీ వాళ్ళు కూడా స్పందించాలా. అతను ఏదో సానుభూతి పరుడు అలాంటివి చేసుకోకండి, ఎందుకంటే స్పందించాల్సిన అవసరం టైం వచ్చింది. ఇలాంటి వ్యక్తులు ఇంకోసారి ఇలాంటి అడ్డగోలు కోతలకు ఇవ్వకుండా మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే స్టేజ్కి అయితే వచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఉపేక్షించొద్దు అంత తేలిక. కాబట్టి రవి తెలుగు ట్రావెలర్ అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా ఈ అంశం మీద స్పందించి అతనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ లాంటిది తప్పనిసరిగా ఇతనికి సంబంధించి ఏదో చర్యలు తీసుకుందాం. ఎందుకంటే అతను మన విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి గట, విశాఖపట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి అయి ఉండి పైగా నేను ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే, ఒక పక్క భగవద్గీత ఏదో చిన్నదే వినాయకుడు బొమ్మ తీసుకొచ్చి నేను ఫక్తు హిందూని, మరి ఫక్తు హిందూ అయితే నువ్వు సీతాదేవిని ఆ విధంగా ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఫక్తు హిందూ అయితే ద్రౌపది దేవిని ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఫక్తు హిందూ అయితే హిందూ దేవాలయాల మీద ఉండేటటువంటి విగ్రహాలకు సంబంధించి నువ్వు ఎలా మాట్లాడుతావు? న్యూడ్ స్కల్ప్చర్స్కి సంబంధించినటువంటి కామెంట్స్ నువ్వు అలా ఎందుకు చేస్తావు? నువ్వు చేయవు కదా, చేయకూడదు కదా, మరి నువ్వు ఎలా చేస్తావు? అసలు అవి ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు అనేది కాంటెక్స్ట్ కూడా నీకు తెలియదా? తెలుసు కదా ఎందుకు పెట్టారు. నువ్వు నువ్వు రామాయణం మహాభారతం ఏదో చెప్పానని చెప్పుకుంటున్నావు కదా, రేపేదో ఇంకొక సిరీస్ కూడా చేస్తానని చెప్పావు కదా, మరి నువ్వు అంత చెప్పినోడివి అక్కడ దేవాలయం మీద ఆ బొమ్మలు ఎందుకు నీకు తెలీదా? సో అలాగే హిందువులను ఉద్దేశించి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది 150 కోట్ల మంది జనాభాలో అందరూ కూడా ఈ దేశంకి వస్తే రేపులే చేస్తారు, ఈ దేశంలో ఉన్నదంతా రేపిస్టులు అన్నాడు. మరి దీని మీద కూడా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పార్టీలు స్పందించాలా, రాజకీయ నాయకులు స్పందించాలా, సినిమా వాళ్ళు స్పందించాలా. ఎవడో కూడా వదిలిపెట్టొద్దు. ఇది నాది కాదు అనుకోకండి. రేపొద్దున నన్ను ఏదో చేస్తాడు, నేనేదో చేస్తాడు, ఏ బొచ్చు పీకలేడు. ఆ విషయాన్ని గమనించండి. అతనికి ఒక్కడే పీకుడు కాడా, మనం పీకుడు కాడం కాదా? ఏదో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏదో యుద్ధం చేసినాడు కాబట్టి నిజమైన యుద్ధం చేసినాడు ఈ బ్యాక్లే ఉన్నాడు. కళ్యాణ్ ప్రాంతాడు కోర్టులో పోరాడినాడు, బ్యాకే ఉన్నాడు. బయటకు వచ్చి ఎక్కడ కూడా నేను అది చేసి ఇది చేసి ఊపుకొని చెప్పుకోవాలి, కానీ ఎంత చేసి అంత చెప్పుకున్నాడు. మళ్ళీ ఎవరిని టార్గెట్ చేసినాడు? కేవలం
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇతనికి సంబంధించి పోటాపోటీగా ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినాడు, వాళ్ళ వ్యూవర్షిప్ని దెబ్బ కొట్టినాడు, వాళ్ళ లైవ్లీహుడ్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినాడు. ఎస్ ఓకే, అదిలో ఆడు బెట్టింగ్ చేసినారు, ఓకే, దానికి సంబంధించి నువ్వు అన్నావు, ఆ రోజు మేము సపోర్ట్ చేసినాం. సో నువ్వు ఆ ఒక్క విషయంలో మంచి చేసి వెళ్ళిన ప్రతి చోట అడ్డగోలుగా బూతు మాటలు మాట్లాడుతా నీచంగా ఏదో నాకు రాజ్యాంగం కల్పించింది ఇలాంటి భాష నేను ఉపయోగించవచ్చు. నువ్వు తెలుగు కూడా పరుగు తెస్తున్నావు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతా, జన్మించినటువంటి సొమ్ముతో తిరుగుతావు, ఉట్టిపుణ్యానికి నీ పని చేస్తూ ఉన్నావు. సో మొత్తానికైతే రవి తెలుగు ట్రావెలర్ అడగడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కూడా మీరు కూడా కొంత చొరవ తీసుకుంటే, జనసేన పార్టీ తరఫున చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే బయటకు వచ్చింది. మరి మీరేమంటారు?